నిన్న మనం పవర్ పాయింట్ తెలుసుకున్నాం. ఈరోజు కూడా పవర్ పాయింట్లో మిగిలిన టాపిక్స్ మనం తెలుసుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, ఐడ్ లైక్ టు రిపీట్ ఎస్టర్డేస్ టాపిక్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్. నిన్న మనం ఫైల్ సెక్షన్లో న్యూ అంటే న్యూగా ఓపెన్ అవుతుంది పవర్ పాయింట్ న్యూ తీసుకోవచ్చు. ఓపెన్ అంటే ఎగ్జిస్టింగ్గా ఉన్నది ఏదైనా సరే ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇన్ఫో అంటే ఈ సైజ్ ఎంత అంటే ఇంకా మనం సేవ్ చేయలేదు కాబట్టి సైజ్ లేదు, ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, హిడెన్ స్లైడ్స్ ఏమైనా ఉన్నాయా, దాని టైటిల్ ఏంటి, ఎప్పుడు మాడిఫైడ్ చేశాడు, ఎప్పుడు క్రియేట్ చేశాడు, దానికి ప్రింట్ ఏమైనా జరిగిందా, ఆథర్ ఎవరు అంటే ఆథర్ మీన్స్ ఈ కంప్యూటర్ ఎవరిది, ఓకేనా, అది ఒకటి. తర్వాత ప్రొటెక్షన్ చేయాలనుకుంటే మనం ఎక్సెల్ నేర్చుకున్నాం కదా, ఎక్సెల్లో పాస్వర్డ్ ఎలా ఇవ్వచ్చు, ఇక్కడ కూడా అలాగే పాస్వర్డ్ ఇవ్వటం తెలుసుకోవచ్చు. సేవ్ అంటే ప్రజెంట్ చేస్తున్న వర్క్ సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ అంటే ఇదే ఫైల్ని వేరే నేమ్తో మనం సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ప్రింట్ అంటే ప్రింట్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యాడ్ టు ఆన్సర్ దిస్ కాల్, సారీ. Thank you so much for holding me. That was an important call I had to take. Sorry for this. So ప్రింట్ అంటే ప్రింట్ ఎలా చేయొచ్చు ఏంటనేది ప్రింట్ ప్రివ్యూ కనపడుతుంది. ఎన్ని షీట్స్ ఎలా కావచ్చు, ఎన్ని షీట్స్ కావచ్చు మనం ఎక్సెల్లో తెలుసుకున్నాం కదా, సేమ్ వే ఇక్కడ కూడా మనం చేయొచ్చు. షేర్ అంటే ఈమెయిల్లో షేర్ చేయొచ్చు, లేదా క్లౌడ్ అంటే గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ డ్రైవ్, వన్ డ్రైవ్, అలా ప్రైవేట్గా ఇంకేమన్నా క్లౌడ్ డ్రైవ్స్ ఏమన్నా ఉంటే ఆ డ్రైవ్స్లో ఎలా సేవ్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ అంటే పీడిఎఫ్లా మార్చొచ్చు, లేదా వీడియోలా కన్వర్ట్ చేయొచ్చు, యానిమేషన్ లాగా క్రియేషన్ చేయొచ్చు. క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఫైల్ సెక్షన్. హోమ్ సెక్షన్లో క్లీబోర్డ్ సెక్షన్ మీకు తెలుసు. స్లైడ్స్ అంటే న్యూ స్లైడ్స్ ఎలా తీసుకోవచ్చు, టైటిల్ స్లైడ్స్ కావాలా, టైటిల్ ప్లస్ కంటెంట్ ఉన్న స్లైడ్స్ కావాలా ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ హోల్డర్, ఒక సెక్షన్ హెడర్గా ఉండి ఇంకో సెక్షన్ ఫుటర్గా ఉండాలి, అట్లా కావాలా, 2 కంటెంట్స్ ఉన్నది కావాలా, కంపారిజన్ చేస్తున్నట్లు కావాలా, టైటిల్ ఓన్లీ ఉన్న స్లైడే కావాలా, అలా మనం ఏం వర్క్ అయితే చేస్తున్నామో ఆ వర్క్కి ఏ స్లైడ్ అయితే సూటబుల్ ఉంటుందో ఆ స్లైడ్ మనం తీసుకోవచ్చు. లేఅవుట్ ఎలా కావాలి, సేమ్ స్లైడ్స్ ఎలా ఉన్నాయో ఆ లేఅవుట్ అన్నీ అలా మారుతుంది. లేదో ఏమొద్ది అనుకుంటే రీసెట్ చేయొచ్చు. సెక్షన్లోకి వెళ్ళామంటే ఈ స్లైడ్స్ అన్నీ ఉన్నప్పుడు సెక్షన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫాంట్ సెక్షన్ అంటే ఫాంట్ సెక్షన్ మీకు తెలుసు, పారాగ్రాఫ్ సెక్షన్ మీకు తెలుసు. ఫాంట్ సెక్షన్లో ఇక్కడ న్యూగా ఏం కనపడుతుంది, స్పేసింగ్, క్యారెక్టర్ స్పేసింగ్, నార్మల్, లూజ్, వెరీ లూజ్, ఇది నేను మీకు చెప్పాను. ఇంకా పారాగ్రాఫ్లో బుల్లెట్స్ ఇవ్వాలి, పాయింట్స్ ఇవ్వచ్చు, లేదా ఇండెంట్, టెక్స్ట్ రైట్ ఇండెంట్ ఎలా మూవ్ అవుతుంది, లెఫ్ట్ ఎలా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ అలైన్మెంట్ లెఫ్ట్, రైట్, బాటమ్, టాప్, ఇది ఎలా, టెక్స్ట్ డైరెక్షన్ ఎలా ఉండాలి, అవునా. తర్వాత టెక్స్ట్ ఎలా అలైన్ అవ్వాలి, టాప్, మిడిల్, బాటమ్ ఈ స్లైడ్లో. నెక్స్ట్ షేప్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తాము, షేప్స్ని ముందుకి వెనక్కి ఎలా మారుస్తాం, ఇచ్చిన షేప్కి కలర్ ఎలా చేస్తాము, షేప్ అవుట్లైన్ ఎలా చేస్తాం, షేప్కి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అది ఎలా చేస్తాము. ఫైండ్, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక ఇమేజ్ని కానీ, ఒక సెంటెన్స్ కానీ, ఒక వర్డ్ని అయినా ఫైండ్ ఎలా చేస్తాము. ఆ ఫైండ్ చేసిన దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు. సెలెక్ట్, ఈ డేటా అంతా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా నిన్న మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇన్సర్ట్లో న్యూ స్లైడ్స్, హోమ్లో చూసాం కదా న్యూ స్లైడ్స్, ఇన్సర్ట్లో కూడా న్యూ స్లైడ్స్ సేమ్ అదే. టేబుల్ కూడా ఎలా యాడ్ చేయొచ్చు. టేబుల్కి ఇచ్చిన వెంటనే టేబుల్ తీసుకున్న తర్వాత టేబుల్స్కి ఇచ్చిన వెంటనే టేబుల్ డిజైన్ ఓపెన్ అయింది. టేబుల్ డిజైన్లో హెడర్ ఉండాలా, ఫూటర్ ఉండాలా వద్దా, ఫస్ట్ కాలము, లాస్ట్ కాలము, స్టైల్స్, దానికి షేడింగ్, కలర్స్ ఏ కలర్స్ కావాలి, బోర్డర్స్ వద్దా కావాలా, ఎఫెక్ట్స్, ఈ టేబుల్కి ఎఫెక్ట్స్ ఏమన్నా కావాలా, ఆ లైన్ ఎంత పాయింట్లు ఉండాలి, ఎన్ని పాయింట్స్ ఉండాలి, నెక్స్ట్ వర్డ్ స్టైల్స్, ఇందులోనే ఈ స్టైల్స్ ఎలా ఇవ్వచ్చు, టెక్స్ట్ ఇచ్చినట్లయితే అలా ఇన్సర్ట్. నెక్స్ట్ పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం, అవునా, ఈ డివైస్ నుంచా లేదా ఆన్లైన్ నుంచా పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం, స్క్రీన్ షాట్ ఎలా ఇస్తాం,
షేప్స్ ఎలా ఇస్తాం, ఐకాన్స్ ఏమన్నా ఎలా ఇస్తాం. షేప్ ఇచ్చిన వెంటనే, షేప్ తీసుకున్న వెంటనే ఆ షేప్ మనం డ్రా చేసిన వెంటనే షేప్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. సేమ్ షేప్ ఫార్మాట్ కూడా మనం డిఫరెంట్‌గా మనకు నచ్చినట్టుగా ఎలా యూజ్ చేసుకోవచ్చో మనం తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ లింక్స్ ఎలా ఇవ్వాలో తెలుసు కదా! ఏదన్నా ఒక ఫోల్డర్ లింక్ కానీ, ఫైల్ లింక్ గానీ ఎలా ఇవ్వచ్చో మనం ప్రీవియస్‌గా వర్డ్, ఎక్సెల్, టెక్స్ట్ డాక్యుమెంట్‌లో నేర్చుకున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్. ఇంకా కామెంట్స్ ఎలా ఇవ్వచ్చు, నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ ఎలా ఇవ్వచ్చు, హెడర్, ఫూటర్ ఎలా ఇవ్వచ్చు, వర్డ్ ఆర్ట్ అంటే ఈ టెక్స్ట్ స్టైల్స్ ఎలా ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇచ్చిన దాన్ని ఈక్వేషన్స్ ఎలా ఇవ్వచ్చు, వీడియో, ఆడియో ఏమన్నా ఇన్సర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ మీకు ఇప్పుడే అవసరం లేదు. ఇక్కడ టైం ఎలా ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇన్సర్ట్ స్లైడ్ నెంబర్ మనం చూసాం కదా నిన్న. ఇక్కడ స్లైడ్ నెంబర్ ఎలా ఇవ్వచ్చు ఏంటనేది. నెక్స్ట్ ఈ ఆప్షన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఎలా వర్డ్, ఎక్సెల్ ఆబ్జెక్ట్ మనం ఎంటర్ చేస్తాం కదా, అలా ఈ ఆబ్జెక్ట్ ఎలా ఇవ్వచ్చు తెలుసుకున్నారు. నెక్స్ట్ స్లైడ్ షో, సారీ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఆ డిజైన్స్ లోనే మళ్ళా కలర్స్ ఉన్నాయి. కలర్స్ లోనే స్లైడ్ సైజ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ సైజ్, వైడ్ సైజ్, ఇలా కాకుండా మనకి నచ్చినట్టుగా విడ్త్ ఇంక్రీజ్ చేసుకుంటే విడ్త్ ఇంక్రీజ్ అయింది చూసారా, విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది, డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. అలా మనకు నచ్చినట్టు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్. ఈ బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్ లో మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సాలిడ్ ఫిల్, కలర్ వైట్ అయితే వైట్, బ్లాక్ అయితే బ్లాక్, ఈ కలర్ కావాలంటే ఆ కలర్ మనకి ఫిల్ అవుతుంది. అలా కాకుండా రేడియంట్ కావాలనుకుంటే రేడియంట్ లో స్టైల్స్ వచ్చాయి. ఆ స్టైల్స్ లోనే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఓకే, ఆ డిఫరెంట్ స్టైల్స్ లో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. రైట్, చూస్ చేసుకొని కలర్స్ మనం గ్రేడియంట్ స్టాప్స్ లో ఇక్కడ చూసారా, గ్రేడియంట్ స్టాప్స్ ఎలా కలర్ ఎలా చూడాలి, ఏం చేయాలి, ఏ కలర్ ఎంత వరకు ఉండాలి ఏంటనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. లేదా పిక్చర్ ఇవ్వాలనుకుంటే పిక్చర్ ఇవ్వచ్చు. పిక్చర్లోనే మనం మన లోకల్ డ్రైవ్స్లో ఉన్నది పిక్చర్ ఎలా ఇవ్వచ్చు, లేదా ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉన్న పిక్చర్స్ ఎలా ఇవ్వచ్చు, అవి తెలుసుకున్నాం. ప్యాటర్న్ ప్రీ డిఫైన్డ్గా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్యాటర్న్ కలర్ కూడా మనకి నచ్చిన కలర్ ప్యాటర్న్ కలర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. రైట్, తర్వాత అసలు ఏమొద్దు, హైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ ఏమన్నా వస్తే అవి ఎలా హైడ్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు హోమ్, ఇన్సర్ట్, డిజైన్స్ మనం నేర్చుకున్నాం. యానిమేషన్స్, స్లైడ్ షో ఎలా ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా చేయాలి, కరెంట్ స్లైడ్ నుంచి ఎలా చేయాలి, కరెంట్ స్లైడ్లోనే కస్టమ్ స్లైడ్, కొన్ని స్లైడ్స్ మాత్రమే తీసుకొని వచ్చి స్లైడ్ షోకి ఎలా రావాలి, ఆ స్లైడ్ షో టైం ఎలా నిన్న రికార్డ్ చేసి చూపించాను కదండి. అలా స్లైడ్ షోలో కొన్ని స్లైడ్స్ హైడ్ ఎలా చేయాలి, రిహార్సల్ చేసి మనం ఒక పవర్ పాయింట్ రిహార్సల్ చేసి సేమ్ అదే రన్ చేస్తే ఆటోమేటిక్గా రిహార్సల్స్ పరంగానే అది ప్లే అవుతుంది. నెరేషన్స్ ప్లే అవ్వాలా వద్దా, మానిటర్ ఎక్స్టర్నల్ మానిటర్ కావాలా, ఈ నార్మల్ మానిటర్ కావాలా, ప్రజెంటర్ వ్యూ ఉండాలా, అంటే నేను చూపిస్తే నా మార్కర్ మీకు కనిపిస్తుంది కదా, ఇవి ఇలా ఉండాలా లేదా అనేది నిన్నటి వరకు మనం ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్ అలాగే స్లైడ్ షో వరకు నిన్న మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సో ఇప్పటి వరకు మాట్లాడిన దానిలో ఏమన్నా మీకు ఇంకొకసారి చెప్పండి సార్ అని అనిపించినా, లేదా ఓకే గుడ్ టు గో సార్ నో ప్రాబ్లం అని అన్నా చెప్పండి. ఐఎమ్ గివింగ్ యూ దిస్ 1 minute. సో ఇప్పుడు నేను ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ గురించి చెప్తా. ఓకే, నో ప్రాబ్లం సార్ అన్నారంటే ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ గురించి నేను మీకు చెప్తారా? నో డౌట్స్ అయినా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా అడుగుతారా? ఏదో ఒకటి డౌట్ అయినా అడగండి, నో డౌట్స్ అయినా చెప్పండి, పర్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో ట్రాన్సిషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నిన్న మనం వర్క్ చేసాం కదా, నిన్న వర్క్ చేసిన ఓఈటీ సమ్మర్ ట్రైనింగ్స్ చూసారా, ఇది ఓపెన్ చేస్తే మనం కొన్ని స్లైడ్స్ ఆల్రెడీ మనకి 9 స్లైడ్స్ ఉన్నాయి దీనిలో, అవునా?
ఈ 9 స్లైడ్స్కి ట్రాన్సిషన్స్ అలాగే యానిమేషన్స్ ఇస్తాను నేను. ఓకే, ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ ఇస్తా. ట్రాన్సిషన్ ట్రాబ్లో చూడండి, మనం ఏదైనా ఒకటి ట్రాన్సిషన్ ఇచ్చి ప్రివ్యూ క్లిక్ చేసామంటే ఆ ప్రివ్యూ మీరు ఎవరైనా సరే మొబైల్లో ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండుంటారు మేబీ. మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైనా సరే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరి వాళ్ళే ఎడిట్ చేసుకుంటూ లేదా గివింగ్ ఒక 10 or 15 ఫొటోస్ ఇచ్చి ఆ ఫొటోస్ని ఒక వీడియోలా క్రియేట్ చేసి ఆ వీడియోనే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కటి మూవ్ అవ్వటం, టాప్ టు బాటమ్ అని, బాటమ్ టు టాప్ అని, సో డాన్స్ చేసినట్లుగా కొంతమంది ఎడిట్ చేస్తూ ఉంటారు కదా. సో అదే స్టైల్ మనకి ఇక్కడ పవర్ పాయింట్లో ఉంది. ఓకేనా, మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ట్రాన్సిషన్ టు ద స్లైడ్, ఇది స్లైడ్. ఓకేనా, స్లైడ్ స్లైడ్ స్లైడ్, ట్రాన్సిషన్ టు ద స్లైడ్. ఇది యానిమేషన్. ఇక్కడ చూడండి, యానిమేషన్ అంటే స్లైడ్లో ఉన్న డేటాకి లేదా స్లైడ్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి యానిమేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను స్లైడ్ క్లిక్ చేస్తే ట్రాన్సిషన్స్ హైలైట్ అయ్యాయి. అవునా? యానిమేషన్స్లోకి వస్తే యానిమేషన్స్ హైలైట్లో లేవు. బట్ నేను లోపల ఆబ్జెక్ట్ కానీ డేటా కానీ క్లిక్ చేస్తే అప్పుడు ఈ యానిమేషన్ హైలైట్ అయింది, ట్రాన్సిషన్ అలాగే హైలైట్ అయింది. సో లేదు, స్లైడ్ క్లిక్ చేసుకుంటే యానిమేషన్స్ ఆఫ్ అయిపోయినాయి. అర్థమైందా? ట్రాన్సిషన్స్కి యానిమేషన్స్కి డిఫరెన్స్ ఏంటో. ట్రాన్సిషన్ ఏంటంటే స్లైడ్కి సంబంధించిన వర్క్ అనమాట. యానిమేషన్ పని కాదు స్లైడ్ని యానిమేషన్ చేయటం. యానిమేషన్ పని ఏంటి? లోపల ఉన్న కంటెంట్ కానీ, ఇమేజెస్ కానీ, షేప్స్ కానీ, లేదా ఏదైనా సరే స్లైడ్లో ఉన్న డేటాని మాత్రమే యానిమేట్ చేస్తుంది. ఓకే, ట్రాన్సిషన్ మాత్రం స్లైడ్ని యానిమేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవునా? ఈ ఎఫెక్ట్స్ ఫస్ట్ స్లైడ్ నేను క్లిక్ చేసి ఇక్కడ ర్యాండమ్ బార్స్ అని ఉంది ఒకటి, అది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఎఫెక్ట్ కనపడుతుంది, చూసారా మీకు? లేదు, రివీల్ అని ఒక స్టైల్ ఉంది, అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. లేదు, షేప్ ఇలా మనకి సబ్ టైటిల్, ఎగ్జైటింగ్, డైనమిక్ కంటెంట్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి, యానిమేషన్ పక్కన చిన్న స్టార్ కనపడిందా? సారీ, స్లైడ్ పక్కన ట్రాన్సిషన్ యొక్క స్టార్ కనపడిందా మీకు? కన్ఫర్మ్ చేస్తారా ఎవరైనా? ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్ కి ఈ స్టైల్ ఇస్తున్నా, డిజాల్వ్ అనే స్టైల్ ఇస్తున్నా. ఇచ్చిన వెంటనే స్టార్ వచ్చింది. అవునా? థర్డ్ స్లైడ్ కి హనీ కాంబ్ అనే స్టైల్ ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్లైడ్ కి స్ప్లిట్ అనే ఇస్తున్నా. ఫిఫ్త్ స్లైడ్ కి డోర్స్ లాగా ఓపెన్ అవ్వాలని చెప్తున్నా. ఓకే, సిక్స్త్ దానికి ఏం చేద్దాం, కర్టన్స్ లా ఉండాలనుకుంటున్నా ఫిఫ్త్ స్లైడ్ కి. నెక్స్ట్ సెవెంత్ దానికి పేజ్ లా కర్ల్ అయిపోవాలి అనుకుంటున్నా. ఎయిత్ దానికి ఇట్లా పేజీ మడతేసినట్లు వెళ్ళిపోవాలనుకుంటున్నా. 9th దానికి గ్లిటర్లా ఉండాలనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా నేనేం చేస్తానంటే, న్యూ స్లైడ్ తీసుకొని న్యూ స్లైడ్లో ఇక్కడ థ్యాంక్ యూ అని రాసేసి, థ్యాంక్ యూకి బుల్లెట్స్ అక్కర్లేదు నాకు. సో సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తున్నా, సైజ్ ఇంక్రీజ్ చేసేసా. దట్స్ ఇట్. ఇది ఈ స్లైడ్ నాకు, ఈ ట్రాన్సిషన్ నాకు అక్కర్లేదు, డిలీట్ చేసేసా. థ్యాంక్ యూ కొట్టేసా. థ్యాంక్ యూకి ఇంకో ట్రాన్సిషన్ ఇస్తున్నా, పుష్ అని థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ యానిమేషన్ వర్క్ అయిపోయింది.
సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యానిమేషన్స్ ఇచ్చా. ఇప్పుడు నేను ప్రివ్యూ చూస్తున్నా. ఈ స్లైడ్ ప్రివ్యూ ఇది. స్లైడ్ షోలోకి వెళ్ళి నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్టార్ట్ చేశా. ఓకే, స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నా. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th. ఇది స్లైడ్ షో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ అనేది మీకు అర్థమైంది కదమ్మా. ట్రాన్సిషన్ అంటే స్లైడ్ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది అర్థమైందా? ట్రాన్సిషన్ అనేది ఇంకోసారి చెప్పాలా? చాలా సింపుల్. అది ట్రాన్సిషన్ అనేది చాలా అంటే చాలా సింపుల్. అర్థమైందా ట్రాన్సిషన్? ఓకే. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ స్లైడ్ ట్రాన్సిషన్ అవుతుంది. స్లైడ్లో ఉన్న డేటా నాకు యానిమేషన్లా కావాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ స్లైడ్కి ఒక ట్రాన్సిషన్ ఉంది. ఈ థ్యాంక్ యూ అని మాత్రం ఇలా అపియర్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, లేదా ఇలా ఫేడ్ అవ్వాలి అనుకుంటున్నా, లేదా ఇలా ఫ్లై ఇన్ అవ్వాలి అనుకుంటున్నా, లేదా ఫ్లోట్ ఇట్లా. ఈ స్లైడ్కి ఇలా ఇది క్లిక్ చేసుకున్నా, ఇక్కడికి వచ్చేసా. ఇప్పుడు ప్రివ్యూ క్లిక్ చేశా, అట్లా వచ్చింది చూసారా? అదే ఇప్పుడు స్లైడ్ షోలోకి వెళ్ళి ఇక్కడ నుంచి చూద్దాం. 9th తర్వాత నుంచి ఫ్రమ్ కరెంట్ స్లైడ్ క్లిక్ చేసి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏమవ్వాలి? లాస్ట్ది ఏమవ్వాలి? కింద నుంచి పైకి స్లైడ్ అయిన వెంటనే మనకి న్యూ థ్యాంక్ యూ అనేది ఫ్లోట్ అవ్వాలి. అది చూసారా? పైనుంచి కిందకి ఫ్లోట్ అయింది. నెక్స్ట్ ఎంటర్ చేసిన వెంటనే థ్యాంక్ యూ వచ్చింది. అవునా? సో అలా ప్రతి ఒక్కదానికి యానిమేషన్ ఇవ్వచ్చు. ఈ సెకండ్ స్లైడ్లో, ఫస్ట్ స్లైడ్లో యానిమేషన్స్ క్లిక్ చేసుకుంటే ఈ చూసారా, ఇక్కడ మాత్రమే యానిమేషన్ వస్తుంది. దీనికి మళ్ళీ దీనికి ఇంకో యానిమేషన్ ఇవ్వచ్చు, దీనికి ఇంకో యానిమేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, స్పిన్ అనే యానిమేషన్ ఇస్తున్నా. దీనికి కూడా స్పిన్ ఇస్తా. ఇక్కడ ఉంది ఇది. వైప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను స్లైడ్ షో స్టార్ట్ చేశా. ఫస్ట్ దానికి స్లైడ్ షో స్టార్ట్ చేసి ఫ్రమ్ ద బిగినింగ్ క్లిక్ చేసిన వెంటనే ఇలా వచ్చేసింది. ఎంటర్ చేస్తే స్పిన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంటర్ చేస్తే ఇది యానిమేషన్. స్లైడ్కి చేసింది మేము స్లైడ్ది ఏమో ట్రాన్సిషన్, స్లైడ్లో ఉన్న డేటా ఏమో యానిమేషన్. నెక్స్ట్ ఈ స్లైడ్ మనం ఈ డేటాకి ఈ ఫోల్డర్ అనే షేప్కి మనమేం యానిమేషన్ ఇవ్వాల. సో అందువల్ల చూసారా, అందువల్ల ఈ స్లైడ్ నుంచి నెక్స్ట్ స్లైడ్కి ట్రాన్సిషన్ అవ్వగానే జస్ట్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇందులో ఉన్న డేటాకి కూడా యానిమేషన్ ఇస్తున్నా. ఓకే, యానిమేషన్లోకి వెళ్ళి మీకు నచ్చినది ఏదైనా కావచ్చు. ఇట్లా నేను ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఈ సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి జూమ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇవి సెలెక్ట్ చేసుకొని అపియర్ అని ఇచ్చాను, షేప్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఈ డేటా సెలెక్ట్ చేసుకొని డార్క్ అని ఇచ్చాను. అంటే డిఫరెంట్ చూపిస్తున్నాను అమ్మా మీకు. స్వెల్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి అండర్లైన్ అని ఇచ్చాను. ఓకే,
ఇప్పుడు ఇదంతా సేవ్ చేసేసాను నేను. ఫైల్‌లోకి వచ్చి సేవ్ లేదా కంట్రోల్ ఏంటి సేవ్ చేయాలంటే? ఏం క్లిక్ చేయాలి సేవ్ చేయాలంటే? కంట్రోల్ ఎక్స్ సార్. కరెక్ట్. సో ఇప్పుడు నేను స్లైడ్స్‌లోకి వెళ్తున్నా. స్లైడ్స్‌లోకి వెళ్ళి ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ చేశా. స్టార్ట్ అయిపోయింది. నేను ఎంటర్ క్లిక్ చేస్తేనే యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. యానిమేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ యానిమేషన్, సెకండ్, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇందులో డేటా. ఈ డేటాకి నేను ఒక యానిమేషన్ ఇచ్చాను కదా, ఇందులో నెక్స్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ యానిమేషన్. ఈ యానిమేషన్ వర్క్ అవుతుంది చూసారా? నెక్స్ట్ యానిమేషన్లో యానిమేషన్ వర్క్ అవుతుంది చూసారమ్మా? ఇప్పుడు ఈ యానిమేషన్లో ఈ ఎఫెక్ట్స్కి సౌండ్స్ ఇవ్వచ్చు. ఏ సౌండ్ ప్లే అవ్వాలి అనేది కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు యానిమేషన్కి ట్రాన్సిషన్కి మీకు అర్థమైంది. ఈ ట్రాన్సిషన్ ప్లేస్లో ఈ ట్రాన్సిషన్ ఇక్కడ వరకే మీరు చూపించాను. ఈ టైమింగ్ అనేది మీకు చెప్పలేదు కదా. ఓకే, ఈ ఎఫెక్ట్ ఆప్షన్స్ అంటే ఇవేనండి. బాటమ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పుష్ చేయాలనుకున్నారు, బాటమ్ నుంచి లేదా లెఫ్ట్ నుంచా లేదా రైట్ నుంచా, ఈ ర్యాండమ్ బార్స్ క్లిక్ చేసుకున్నారు. ఈ ర్యాండమ్ బార్స్ ఎలా వర్టికల్ గానా హారిజంటల్ గానా, షేప్స్ క్లిక్ చేసుకున్నారు. ఎలా డైమండ్ షేపా, ప్లస్ షేపా, ఇన్నా అవుటా, తర్వాత ఏరోప్లేన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఏరోప్లేన్ ఎలా మూవ్ అవ్వాలి, లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా, కనపడుతుంది కదమ్మా మీకు? ఈ షేప్ సెలెక్ట్ చేసుకున్నా అది ఎలా లెఫ్ట్ నుంచి అవ్వాలా రైట్ నుంచి అవ్వాలా అలా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ స్లైడ్కి సౌండ్ మనకి ప్రీ డిఫైన్డ్గా ఎక్సెల్లో కొన్ని పవర్ పాయింట్లో కొన్ని సౌండ్స్ ఉన్నాయి. ఆ సౌండ్స్ నేను ప్లే చేస్తాను. బాంబ్ సౌండ్ అని ఇచ్చాను. అది నాకు వినపడుతుంది కానీ మీకు వినపడట్లేదు. ఓకే, డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్లో అవ్వాలి, ఎంత డ్యూరేషన్ ప్లే అవ్వాలి అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? టైమింగ్ ఫస్ట్ ఆఫ్టర్ ఈ టైం తర్వాత స్టార్ట్ అవ్వాలా, 2 minutes తర్వాత స్టార్ట్ అవ్వాలా, 1 second తర్వాత స్టార్ట్ అవ్వాలా, అట్లా టైమింగ్. లేదా మౌస్ క్లిక్ చేసిన వెంటనే స్టార్ట్ అవ్వాలా సౌండ్. ఈ ఒక్క స్లైడ్కేనా లేదా అప్లై టు ఆలా అన్ని స్లైడ్స్కా? అర్థమైందా? ఈ సౌండ్ అనేది అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు నేను మీకు స్పీచ్ యాక్సెస్ అని చెప్పినప్పుడు రీడ్ అలౌడ్ ఆప్షన్ వచ్చింది చూసారా? అక్కడ మనం వర్డ్లో కానీ పవర్ పాయింట్లో కానీ రీడ్ అలౌడ్ చెప్తున్నప్పుడు వాడు సిస్టమ్ చదువుతున్నప్పుడు మనకు వినిపించింది అని చెప్పాను కదా, మీకు వినిపించట్లేదు. బట్ బికాస్ నా మైక్రోఫోన్ యాక్సెస్ నాది ఉంది కాబట్టి సిస్టమ్కి లేదు కాబట్టి రాలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఈ ట్రాన్సిషన్కి సౌండ్స్ ఎలా ఇవ్వచ్చు. డ్రమ్ రోల్ ఇవ్వాలనుకున్నా లేదా డిఫరెంట్గా బ్రీజ్ గాలి సౌండ్ ఇవ్వాలనుకున్నా మీరు ఇచ్చినట్లయితే మీకు వస్తుందమ్మా. ఓకేనా? సౌండ్స్ ఎలా ఇవ్వచ్చు. ఈ యానిమేషన్స్, ఈ స్లైడ్కి యానిమేషన్ ఉందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ పక్కన యానిమేషన్ సింబల్ వస్తుంది, అవునా? ట్రాన్సిషన్ యానిమేషన్ సింబల్ అనేది మనకి పక్కన వస్తుంది. సో ఇప్పుడు ఈ యానిమేషన్స్లో ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ యానిమేషన్స్. ఇక్కడ ఇంకా మీరు ఇక్కడ ఉన్న యానిమేషన్సే కాకుండా ఇంకా మీకు కావాలనుకుంటే ఈ యానిమేషన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా అంతే సేమ్. క్లిక్ చేసిన వెంటనేనా లేదా ప్రీవియస్ దాని తర్వాత వెంటనే స్టార్ట్ అవ్వాలా. డ్యూరేషన్ మనం 50 milliseconds 1 minute ఆ టైంని బట్టి ఆటోమేటిక్గా మూవ్ అవ్వాలా లేదా అనేది డ్యూరేషన్. డిలే ఏమన్నా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్లోకి వచ్చి డిలే, ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నానమ్మా, నేను ఈ స్లైడ్లో ఉండి క్లిక్ చేసిన వెంటనే స్టార్ట్ అవుతుంది కదా, ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 minutes తర్వాత ఈ స్లైడ్ నుంచి ఈ స్లైడ్లోకి రావాలి. ఈ స్లైడ్లోకి వచ్చినాక వెయిట్ చేయాలి అంటే ఎంతసేపు వెయిట్ చేయాలి అనేది మనం ఇక్కడ టైం క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా?
ఓకేనమ్మా. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ మీకు అర్థమైంది. స్లైడ్ షో కూడా నిన్న మనకి సో ఓకే. ఈ ట్రాన్సిషన్, స్లైడ్స్, యానిమేషన్స్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదా నిన్న మిమ్మల్ని ఏమడిగాను? ఏదన్నా ఒక ఐడియా తీసుకొని రండి. అది మనం పేపర్‌లో పెట్టుకొని ఈరోజు ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పాను కదా! అలా ఎవరికైనా ఒక ఐడియా తీసుకొని ఈరోజు మనం ఈ పవర్ పాయింట్‌లో చేద్దామని ఏమన్నా థాట్ ఉన్నా చెప్పండి. లేదా ఈ ట్రాన్సిషన్స్, యానిమేషన్స్‌లో ఏమైనా డౌట్ ఉన్నా అడగండి. ఐయామ్ గివింగ్ యూ 1 మినిట్. ఈ 1 మినిట్‌లో ఏమైనా డౌట్ ఉన్నా అడగండి. ఓకే. ఐ టేక్ సైలెన్స్ యాస్ నో. లేదా మీరు ఎవరైనా ఒక ఐడియా బిల్డప్ చేశారా? ఆ ఐడియాని మనం ఈరోజు పవర్ పాయింట్‌లో మనం డెవలప్ చేద్దాం సార్ అని ఏమన్నా థాట్ ఏమన్నా ఉంటే చెప్పండి. మనం ఆ థాట్‌ని మనం డెవలప్ చేద్దాం ఈరోజు. లేదు, లేదులే సార్ నెక్స్ట్ ఈ వ్యూ, రివ్యూ, రికార్డింగ్ చెప్పండి అన్నా కూడా మనం ఈ టాపిక్స్‌లోకి వెళ్ళిపోదాం. ఏమంటారు? మీ దగ్గర ఏదన్నా ఒక ఐడియా ఉందంటే చెప్పండి. అది మనం ఎక్సెల్ మీద పెడదాం. సారీ, ఎక్సెల్ అంటున్నాను నేను ఇందాకల. ఈ పవర్ పాయింట్ మీద ఆ ఐడియాని డెవలప్ చేద్దాం. లేదు సార్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి అన్నా కూడా మీ ఇష్టమే. ఎలా ఉందండి? పవర్ పాయింట్ ఈజీ ఉందనిపిస్తుందా? సార్ ఈజీగా ఉంది. కరెక్ట్. ఎందుకు ఈజీగా ఉంది? నెక్స్ట్ అంటే టాపిక్ చెప్దాం. ఈజీగా ఉంది కదా సార్, ఈజీగా చేయడానికి దేనికైనా కన్వీనియంట్గా ఉంది. ఈజీగా ఎందుకు ఉందంటే మనం ముందే కష్టమని నేర్చుకున్నాం కాబట్టి ఇది ఈజీగా ఉంది. ముందే కష్టమని అంటే ఈ హోమ్ సెక్షన్ అంతా మనం ఫెమిలియర్ అయినా ప్రీవియస్‌గా ఇన్సర్ట్ సెక్షన్ అంతా ఫెమిలియరే కదా! డిజైన్ కూడా సేమ్ వర్డ్‌లో ఫెమిలియర్‌గా మనం చూసాం. పవర్ పాయింట్‌లో ఎక్సెల్‌లో కూడా మనం చూసాం. మనకిక్కడ న్యూగా ఉంది ఏంటంటే ఈ ట్రాన్సిషన్, యానిమేషనే. బట్ అక్కడ ఎగ్జిస్టింగ్‌గా టేబుల్‌లో వర్క్ చేసాము ఎక్సెల్‌లో, పేపర్‌లో వర్క్ చేసాము వర్డ్‌లో. ఇక్కడ మాత్రం స్లైడ్స్ అంతే. డిఫరెన్స్ అందువల్లనే మీకు ఈజీగా ఉంది. సో, యానిమేషన్స్, స్లైడ్ షో ఈ 3 మాత్రమే కొత్తవి. నెక్స్ట్ రివ్యూ, వ్యూ, ఈ రికార్డింగ్ అనేది సేమ్ పాతవే. సో, ఇప్పుడు ఏదన్నా ఒక టాపిక్ ఉంటే చెప్తారా? దాన్ని మనం డెవలప్ చేద్దాం. లేదా నెక్స్ట్ టాపిక్స్ గురించి చెప్పండి అన్నా కూడా మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. మీ దగ్గర ఏదన్నా ఒక ఐడియా ఉందంటే చెప్పండి. ఆ ఐడియాని డెవలప్ చేద్దాం. ఓకే. సమ్ ఆఫ్ యూ హాస్ మెసేజ్డ్ ఆల్రెడీ. చెప్పండి. ఏ గురించి ఏమన్నా చేద్దాం సార్. ఐడియా చెప్పండి. మీ దగ్గర ఐడియా ఏమైనా ఉందంటే చెప్పండి. మనం చేద్దాం. కరెక్టే. నేనేమంటానంటే నేను ఇన్పుట్ ఇవ్వను. మీరే ఇన్పుట్ ఇవ్వాలి. జస్ట్ మీరు చెప్పింది ప్రాంప్టర్ లాగా రాస్తాను అంతే. ఓకేనా? అలా ఐడియా ఏమైనా ఉంటే చెప్పండి. మీన్ వైల్ టైం వేస్ట్ ఎందుకు? ఈ రివ్యూ, వ్యూ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీన్ వైల్ మనం డిఫరెన్సెస్ ఏంటో చూడండి. ఏమన్నా ఐడియా డెవలప్ చేద్దాం చూడండి. ఇప్పుడు రివ్యూ ట్యాబ్ మనము ఫైల్ సెక్షన్ నుంచి స్లైడ్ సెక్షన్ వరకు మొత్తం స్లైడ్ షో సెక్షన్ వరకు మొత్తం ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడ రివ్యూ సేమ్ ఫెమిలియర్ విత్ ఎక్సెల్, వర్డ్, నోట్ ప్యాడ్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి సేమ్ రివ్యూలో ప్రూఫింగ్ సెక్షన్ ఉంది. ప్రూఫింగ్ సెక్షన్లో స్పెల్లింగ్ చెక్ చేస్తుంది. స్పెల్లింగ్ ఈ షీట్లో ఎక్సెల్ స్పెల్లింగ్, ఎక్సెల్ దగ్గర స్పెల్లింగ్ ఇదా అని అడుగుతుంది. నేను రాంగ్గా ఎక్సెల్ స్పెల్లింగ్ ఇచ్చినట్లయితే ఈ ఎక్సెల్ అని క్లిక్ చేసి చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ క్రియేటింగ్ అనేది ఉంది. ఆ స్పెల్లింగ్ నేను ఇన్కరెక్ట్గా ఇచ్చాను. సో క్రియేటింగ్ అనేది కావాలి, అది చేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ వేరే స్లైడ్లోకి వచ్చింది. ఇక్కడ పవర్ పాయింట్ అనేది ఓకే, బట్ నేను ఇగ్నోర్ చేస్తున్నా. ఎందుకంటే నాకు పవర్ పాయింట్ లాగే ఉండాలి అనుకున్నాను. సో ఇగ్నోర్ వన్స్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకొకసారి ఎక్సెల్ అని వచ్చింది. అది చేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ పవర్ పాయింట్ చేంజ్ చేస్తున్నా. లేదా చేంజ్ ఆల్ క్లిక్ చేస్తే ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ అన్ని చేంజ్ చేస్తుంది. లేదా
ఇగ్నోర్ ఆల్ క్లిక్ చేస్తే ఈ ఎర్రర్స్ కానీ గ్రామర్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమున్నా చేంజ్ చేయదు, ఇగ్నోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, చేంజ్ ఆల్ క్లిక్ చేశా. చేంజ్ ఆల్ ఏముంటే అవి స్పెల్ చెక్ కంప్లీట్ అని వచ్చేసింది. చేంజ్ ఆల్ క్లిక్ చేసిన వెంటనే ఎక్కడెక్కడైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో ఆ స్పెల్ చెక్ అంతా కంప్లీటెడ్ అని వచ్చింది. అవునా అవునమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పారాగ్రాఫ్ కానీ ఒక స్లైడ్స్ కానీ ఒక ఎక్సెల్ కానీ ఏదో ఒకటి వర్క్ చేసేసాము. చేసేసిన వెంటనే స్పెల్లింగ్ మిస్టేక్ చూడాలనుకుంటున్నాము. స్పెల్లింగ్ మిస్టేక్ చూడాలనుకున్నప్పుడు రివ్యూ దగ్గరకు వచ్చేసి స్పెల్లింగ్ క్లిక్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ చెప్తుంది. స్పెల్ చెక్ కంప్లీట్ అని వచ్చింది. ఓకేనా? నేనేం చేస్తున్నా, రైటింగ్ ఇక్కడ ఇంకొక ఎన్ ఎక్స్ట్రా ఇచ్చా. ఎన్ ఎక్స్ట్రా ఇచ్చి ఇక్కడ స్పెల్ చెక్లోకి వచ్చా. ఇక్కడ చూసారా, ఎన్ ఎక్స్ట్రా ఇచ్చిన వెంటనే స్పెల్లింగ్ చెక్ ఎక్కడ నుంచి చేస్తుంది, ఫస్ట్ షీట్ నుంచి చేస్తుంది లేదా ఫస్ట్ స్లైడ్ నుంచి చేస్తుంది. ఇప్పుడు నేను 7th స్లైడ్లో రైటింగ్ అనే దగ్గర మిస్టేక్ ఇచ్చా. సో ఇది క్లిక్ చేస్తే ఈ రైటింగ్ అనేది చేంజ్ అయిపోతుంది, స్పెల్ చెక్ కంప్లీట్ వస్తుంది. గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా కూడా వర్డ్లో చూపించారు కదా మీకు, గ్రామర్ మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రెండు ఒకేసారి. ఆ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ చూపించాను, ఇప్పుడు గ్రామర్ మిస్టేక్స్ చూపిస్తున్నా. సో గ్రామర్ మిస్టేక్స్ ఓకే చేసా, ఇప్పుడు చెక్ చేసా. సో స్పెల్లింగ్ ఏం లేదు, సజెషన్ నో సజెషన్స్, రైటింగ్లో ఏం లేదు. ఇక్కడ ఏ దగ్గర వచ్చేసి నో సజెషన్ అని ఉంది. ఇగ్నోర్ వన్సా లేదా డిలీటా. గ్రామర్లో డిలీట్ చేసేసామంటే స్పెల్ చెక్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ డబుల్ ఏ అనేది అంటే గ్రామర్ మిస్టేక్ చేశాను కదా నేను, అది డిలీట్ చేసేసి గ్రామర్ కూడా చెక్ చేసేసింది. ఇప్పుడు స్పెల్లింగ్ గురించి మీకు అర్థమైంది కదా, ఇంకా క్లియర్గా అర్థమై ఉంటుంది ఈ రోజుతోటి. ఈ టెజరర్స్ అంటే ఏంటండి చెప్తారు ఎవరన్నా? టెజరర్స్ అంటే చెప్తారా ఎవరన్నా? టెజరర్స్ అంటే ఏంటో ఈరోజు మనం థర్డ్ టైం నేర్చుకోబోతున్నాం దాని గురించి. థర్డ్ టైం టెజరర్స్ అంటే ఎవరైనా చెప్తారా? ఐఎమ్ గోయింగ్ టు టెల్. టెజరర్స్ అంటే ఏంటంటే సినానిమ్స్, ఒక నేమ్కి వేరే నేమ్ అంటే పర్యాయ పదాలలాగా. క్రియేటింగ్ అనేది క్లిక్ చేసి టెజరర్స్ క్లిక్ చేశానంటే క్రియేటింగ్కి సినానిమ్స్ ఏమున్నాయి? మేకింగ్, జనరేటింగ్, ప్రొడ్యూసింగ్, ఫ్యాషనింగ్, ఫార్మింగ్, క్రాఫ్టింగ్, బిల్డింగ్, కన్స్ట్రక్టింగ్, డిస్ట్రాయింగ్. ఇది యాంటోనిమ్. సినానిమ్స్ ఇవి, యాంటోనిమ్స్ ఇవి అనమాట. ఇంకా ఓకేనా? ఇట్లా క్రియేటింగ్ లేదా రైటింగ్ క్లిక్ చేసి టెజరర్స్ క్లిక్ చేస్తే స్క్రిప్ట్, ఇన్స్పెక్షన్, లెటరింగ్ లేదా అన్సార్టింగ్ క్లిక్ చేసి టెజరర్స్ క్లిక్ చేస్తే వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ సిమిలర్ వర్డ్. ఈ అన్సార్టింగ్కి సిమిలర్ వర్డ్ ఏం ఎక్సెల్లో ఫైండ్ చేయట్లేదు అని అడుగుతుంది. సో ప్రింటింగ్ క్లిక్ చేసి టెజరస్ వచ్చినట్టయితే ప్రింటింగ్కి ప్రొడక్షన్, రీప్రొడక్షన్, లిథోగ్రఫీ, లెటర్ ప్రెస్, అట్లా. టెజరస్ అంటే ఏంటండి? సినానిమ్స్ అనమాట. ఓకేనా? ఈ ట్రాన్స్లేట్ ఎలా చేయాలో మీకు తెలుసు. లాంగ్వేజ్ ఎలా మార్చాలి? క్రియేటింగ్ క్లిక్ చేసుకొని లాంగ్వేజ్లోకి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చాయి. ఆ లాంగ్వేజ్లోకి ఎలా మార్చొచ్చో మీకు ఇక్కడ కనపడుతుంది. అవునా? ఈ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ ఇది మీకు తెలుసు కదండి. ఓకేనా? ఇక్కడ ఏదైనా కామెంట్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వాలనుకుంటే కామెంట్ ఇస్తాము, లేదా ఇక్కడ ఇంకో కామెంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇంకో కామెంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇంకో కామెంట్ ఇస్తాము. ఇక్కడ కామెంట్ ఇవ్వాలనుకుంటే కామెంట్ క్లిక్ చేసి ఇక్కడ కామెంట్ ఇస్తాము. ఆ కామెంట్స్ చూడాలనుకుంటే ప్రీవియస్గా కామెంట్లోకి వెళ్ళాలనుకుంటే ప్రీవియస్ కామెంట్లోకి వెళ్తాము. ప్రీవియస్ కామెంట్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ప్రీవియస్ కామెంట్, లేదా నెక్స్ట్ వెళ్ళాలని ఇది నెక్స్ట్ అయితే చేంజ్ అవుతుంది. చూసారా? లేదు షో కామెంట్స్ క్లిక్ చేసామంటే ఆ కామెంట్స్ అని ఇక్కడ కనపడుతుంది. అసలు కామెంట్స్ డిలీట్ చేయాలనుకుంటే కామెంట్స్ మీద క్లిక్ చేసి డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు, ఎక్కడైనా సరే డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కంపేర్ అంటే ఏంటండి? వేరే పవర్ పాయింట్ కానీ వేరే దాన్ని తీసుకొని మనం కంపేర్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్గా వర్డ్లో, ఎక్సెల్లో మనం చేసాం కదా, రెండు పక్క పక్కన పెట్టుకొని ఎలా చేయొచ్చు కంపేర్ అనేది. ఆ కంపేర్ చేసిన దాన్ని ప్రీవియస్గా ఏమన్నా ఉంటే యాక్సెప్ట్ చేయటం, రిజెక్ట్ చేయటం చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా? రివ్యూ ఈ పవర్ పాయింట్లో మోస్ట్గా మనం దేనికి యూజ్ చేస్తాం? స్పెల్లింగ్ చెక్ చేయడం కోసం, లేదా ఈ పారాగ్రాఫ్లో, ఈ సెంటెన్స్లో ఈ క్రియేటింగ్ అనే వర్డ్ కొంచెం డల్గా అనిపిస్తుంది,
ఈ క్రియేటింగ్ అనే అర్థం వచ్చేలా వేరే వర్డ్ కావాలనుకుంటే థెసరస్ చెక్ చేస్తాం. లాంగ్వేజ్ మార్చాలనుకుంటే ట్రాన్స్లేషన్ కానీ లాంగ్వేజ్ కానీ మార్చుతాం. అవునా? ట్రాన్స్లేట్ చేయటం కానీ ఈ క్రియేటింగ్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఎలా? ఆటోమేటిక్గా క్రియేటింగ్ ఇంగ్లీష్ అని ఉంది, తెలుగులోకి మారిస్తే సృష్టించడం అని వచ్చింది. తెలుగు కాదు నాకు తమిళ్ కావాలి అనుకుంటే తమిళ్లో వచ్చింది, నాకు తెలియదు తమిళ్లో ఏమంటారు. స్పానిష్ కావాలనుకుంటే స్పానిష్, లేదు ఇక్కడ ఒక పని చేస్తాను నేను ఇప్పుడు తెలుగులోకి ఇచ్చాను, ఇన్సర్ట్ చేసేసాను, క్రియేటింగ్ అనే ప్లేస్లో తెలుగులో ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు దీన్ని నేను తెలుగులో కాదు నాకు మళ్ళీ ఇంగ్లీష్లో కావాలనుకుంటే మళ్ళీ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా మనం వర్డ్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ట్రాన్స్లేటర్ ఆటో డిటెక్ట్ అని వచ్చింది చూసారా? ఆటో డిటెక్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్ ఏంటో ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. దీన్ని నేను ఇంగ్లీష్లో మార్చాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ క్లిక్ చేసా, టు క్రియేట్ అని వచ్చింది, వచ్చేసింది చూసారా ఏమా? అట్లా మనం ట్రాన్స్లేషన్ ఎలా చేయొచ్చు లేదా లాంగ్వేజ్ చేంజ్ ఎలా చేయొచ్చు. ఇప్పుడు మనం రాసే లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేయొచ్చు, కామెంట్స్ ఎలా ఇవ్వచ్చు, కామెంట్స్ని డిలీట్ ఎలా చేయొచ్చు. అవునా? నెక్స్ట్ వ్యూ. ఈ వ్యూలో సేమ్ ఎక్సెల్ వర్డ్లో మనం మన వ్యూవింగ్ పర్పస్ కోసం ఎలా అయితే చూస్తామో అలా వ్యూ ఎలా చేయాలో ఇక్కడ చూడండి. నార్మల్ వ్యూ, అవుట్లైన్ వ్యూ అంటే ఇక్కడ చూడండి షీట్స్ కనపడవు, డేటా మాత్రమే కనపడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ షీట్ వస్తుంది అనమాట. స్లైడ్స్ షార్టర్ వ్యూ వస్తే స్లైడ్స్ అన్నీ ఇలా షార్ట్ అయిపోయి ఒక దగ్గరికి వచ్చి కనపడతాయి. మనకు కావాల్సింది దానిలోకి వెళ్ళి మనం వర్క్ చేసుకుంటాం. నోట్ పేజెస్ వ్యూ అంటే ఈ స్లైడ్కి ఏమైనా నోట్స్ మీరేమన్నా రాసుకోవాలనుకుంటే నోట్ పేజెస్ లాగా మనకి వస్తుంది. లేదా రీడింగ్ వ్యూ, రీడింగ్ వ్యూ క్లిక్ చేశారంటే ఈ రీడింగ్ వ్యూ మీకు కనపడుతుంది అనమాట. మీకు సౌండ్ ఏమైనా వినిపిస్తుందండి? బాంబ్ సౌండ్ ఏమైనా వినిపిస్తుందా నేను ప్లే చేస్తున్నప్పుడు? నేను ప్లే చేస్తున్నప్పుడల్లా నాకు బాంబ్ సౌండ్ వినిపిస్తుంది. అట్లా రీడింగ్ వ్యూ. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంటేషన్ వ్యూస్లో నార్మల్ వ్యూ, అవుట్లైన్ వ్యూ, స్లైడ్ షార్టర్ వ్యూ, నోట్స్ వ్యూ, అలాగే రీడింగ్ వ్యూ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మాస్టర్ వ్యూస్, ఈ స్లైడ్ మాస్టర్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇట్లా ఈ ఫస్ట్ స్లైడ్లో సెకండ్గా థర్డ్గా మీరేమన్నా స్లైడ్స్ ఏమన్నా ఇన్సర్ట్ చేయాలనుకుంటే అవి వేరే స్లైడ్ క్లిక్ చేసుకొని ఎంటర్ చేయొచ్చు. అది ఇప్పుడు మీకు అవసరం లేదు, సో అందువల్ల అంటే ఇలా కూడా చేయొచ్చు అని మీకు చెప్తాను అనమాట. ఓకేనా? ఇవి మాస్టర్ నోట్స్, హ్యాండ్ అవుట్ మాస్టర్ అంటే ఈ మాస్టర్ కిందే వేరే స్లైడ్స్ ఏమన్నా చిన్న స్లైడ్స్ ఏమన్నా ఉంటే ఆ స్లైడ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ దానికి నోట్స్ ఏమన్నా మీరు రాసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ వ్యూ అంటే ఏంటండి? ఈ టాపిక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ టాపిక్లో ఫోల్డర్ క్రియేషన్ అనే ఉంది. ఈ ఫోల్డర్ క్రియేషన్ గురించి మీరు ప్రిపేర్ అయ్యారు మైండ్లో పవర్ పాయింట్ ఇచ్చేటప్పుడు, బట్ మీరు ప్రిపేర్ అయినంతగా మీకు అర్థం కావట్లా, మీకు గుర్తు రావట్లా. దానికి సంథింగ్ మనం నోట్స్ రాసుకొని ఆ నోట్స్ మనం ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఇది మాత్రమే కనపడుతుంది, ఈ నోట్స్ వ్యూ మనకు కనపడుతుంది. అవునా? సో ఈ నోట్ వ్యూ చూసి మనం వాళ్ళకి ప్రెజెంటేషన్ చెప్పవచ్చు. అవునా? అర్థమైందా ఈ నోట్స్ వ్యూ అంటే ఏంటో? నెక్స్ట్ నార్మల్ వ్యూకి వచ్చేస్తున్నాను. రూలర్స్ కావాలనుకుంటే రూలర్స్, ఇక్కడ రూలర్స్ కనపడుతున్నాయి చూస్తారా? రూలర్స్ వస్తాయి. రూలర్స్ అక్కర్లేదనుకుంటే తీసేస్తాం. గ్రిడ్ లైన్స్ కావాలనుకుంటే ఇక్కడ గ్రిడ్ లైన్స్ వస్తాయి. ఇక్కడ కనపడుతున్నాయా? గ్రిడ్ లైన్స్ కనపడుతున్నాయమ్మా? నెక్స్ట్ గైడ్స్ ఏమన్నా కావాలనుకుంటే ఇట్లా సెంటర్ ఎక్కడుంది, ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అంటే ఈ గైడ్స్ రూలర్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదన్నా షేప్ కానీ, అవునా, ఏదన్నా ఇమేజ్ కానీ మనం ఎగ్జాక్ట్ సెంటర్లో ఎలా పేస్ట్ చేయొచ్చు ఎందుకు అనేది ఉపయోగపడతాయి. నోట్స్ ఏమన్నా రాసుకోవాలనుకుంటే ఇలా నోట్స్ లాగా మనం వర్క్ అవుతుంది. నోట్స్ అక్కర్లేదనుకుంటే ఇక్కడ కనపడుతుందా నోట్స్, ఇక్కడేమో పేజ్ మొత్తానికి నోట్స్. అలా కాకుండా నార్మల్ వ్యూ చూసి ఈ స్లైడ్కి మీరు నోట్స్ ఏమన్నా ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ యాడ్ టు నోట్స్ వచ్చింది చూసారా?
అక్కడ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కనపడుతుందమ్మా? ఇక్కడ స్లైడ్ దగ్గర నోట్స్ అక్కర్లేదు అనుకుంటే నోట్స్ అక్కర్లేదు. ఇప్పుడు జూమ్ లెవెల్లో 400 జూమా, 200, 100, 66, 50 క్లిక్ చేస్తే 50 జూమ్కి వెళ్ళిపోతుంది. లేదు 400 క్లిక్ చేస్తే 400 జూమ్ వెళ్ళిపోతుంది. అవునా? జూమ్ అయిపోయింది చూసారా? లేదు 200 క్లిక్ చేస్తే 200 జూమ్ వెళ్ళిపోతుంది. లేదు అక్కర్లేకుండా ఇక్కడ మనకి నచ్చిన వాల్యూ మనం ఇస్తే 100 అని ఇస్తే 100లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా మనం వ్యూ అనేది మార్చుకోవచ్చు. అవునా? సో ఫిట్ టు విండో క్లిక్ చేసామంటే విండోకి తగ్గట్టుగా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు కలర్స్, గ్రే స్టైల్. ఈ గ్రే స్టైల్లో కలర్గా ఉన్నది కలర్గా ఉంటుంది, లేదా గ్రే స్టైల్లోకి మారితే గ్రే స్టైల్లోకి మారుతుంది. మనం ఈ కలర్ వైజ్గా మనం పీపీటీ ప్రిపేర్ చేసాం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసాం. కలర్ నాకు నచ్చలేదు అనుకుంటే బ్లాక్ అండ్ వైట్కి మార్చాలనుకుంటే సేమ్ ఇక మీరు ఇచ్చిన డేటా అంతా బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్లోకి వస్తుంది. గ్రే స్టైల్లో కావాలనుకుంటుంది గ్రే స్టైల్, బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్, వైట్ అంటే వైట్. అసలు ఏం అక్కం లేకుండా బ్యాక్ టు కలర్ వ్యూ క్లిక్ చేస్తే కలర్ వ్యూలోకి వచ్చేస్తుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గ్రే స్టైల్ అంటే కొన్ని షేప్స్ మాత్రం గ్రే కలర్లో కనపడతాయి. ఏమా కలర్ కూడా గ్రే కలర్లోనే కనపడుతుంది, బట్ కలర్స్ లాగా కనపడదు. అలా కాకుండా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్గా క్లిక్ చేస్తే ఇక్కడ షేప్స్ కూడా ఐదర్ బ్లాక్ అయితే బ్లాక్ చూపిస్తే, వైట్ అయితే వైట్ చూపిస్తాయి. డిఫరెన్స్ అర్థమైంది కదా? కలర్కి, గ్రేకి, బ్లాక్ అండ్ వైట్కి. గ్రే కలర్ అంటే షేప్స్ కూడా గ్రే కలర్లో ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ అంటే ఆటోమేటిక్గా ఐదర్ బ్లాక్ ఆర్ వైటే మీకు చూపిస్తుంది వ్యూలో. ఇక్కడ న్యూ విండో క్లిక్ చేస్తే మనకి న్యూ విండో వచ్చేస్తుంది. ఆ న్యూ విండో ఇక్కడ OAT సమ్మర్ ట్రైనింగ్స్ 2 అనేది ఓపెన్ అయింది. ఇక్కడ OAT సమ్మర్ ట్రైనింగ్ 1 ఇది ఫస్ట్ విండో, ఇది సెకండ్ విండో. ఈ సెకండ్ విండో వ్యూలోకి వచ్చేసి 2 అరేంజ్ ఆల్ దగ్గర క్లిక్ చేస్తే 2 ఎలా పక్క పక్కన కావాలంటే పక్క పక్కన వస్తాయి. అవునా? క్యాస్కేడ్ చేయాలంటే 2 విడివిడిగా రావాలంటే విడివిడిగా వస్తాయి. ఆప్షన్స్ కనపడుతుంది కదా? అరేంజ్ ఆల్ లేదా స్విచ్ బిట్వీన్ విండోస్. ఫస్ట్ ఇక్కడ విండో, ఇక్కడ విండో. OAT సమ్మర్ 1కి వెళ్ళాలంటే OAT సమ్మర్ 1కి వెళ్తుంది. సెకండ్ స్లైడ్కి వెళ్ళాలనుకుంటే స్విచ్ విండోస్లో సెకండ్ స్లైడ్ రావాలనుకుంటే సెకండ్ స్లైడ్కి వస్తుంది. ఓకేనా? అర్థమైందండి? 2 ఒకేలా వస్తుంది. ఇప్పుడు ఎక్సెల్లో మనకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటి? ఏముంది ఆప్షను? స్లైడ్ త్రూ అని ఉంది. అప్పుడు ఈ స్లైడ్ని, ఈ షీట్ని మూవ్ చేస్తే ఈ షీట్ కూడా మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ చూసారా? ఇక్కడ మాత్రం దేనికి దానికే సపరేట్గా ఉందన్నమాట. అవునా? అట్లా వ్యూయింగ్ పర్పస్ మీద మనం చూడొచ్చు. ఈ 2 విండోస్ని స్విచ్ చేసాం కదా, ఫస్ట్ నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి ఫస్ట్కి. అలా ఇప్పుడు మ్యాక్రోస్ అంటే తెలుసు కదండి? సరే, ఓకే. ఇప్పుడు ప్రెజెంటేషన్ వ్యూస్లో మీరు తెలుసుకున్నారు. మాస్టర్ వ్యూస్ ఓకే. షో, నోట్స్, గ్రిడ్ లైన్స్, గైడ్స్ ఎలా, జూమ్ ఎలా చేయాలి తెలుసుకున్నారు. కలర్ని గ్రే కలర్లోకి, అలాగే బ్లాక్ అండ్ వైట్లోకి ఎలా మార్చాలో మీరు తెలుసుకున్నారు. న్యూ విండో సేమ్ ప్రాజెక్ట్, సేమ్ పవర్ పాయింట్ ప్రాజెక్ట్. న్యూ విండో కావాలనుకుంటే న్యూ విండోలోకి ఎలా మారుతుందో చూసారు. 2 పక్క పక్కన ఎలా కావాలనుకుంటే, ఉదయం మ్యూట్ చేయండి అమ్మా. 2 పక్క పక్కన కావాలనుకుంటే ఎలా కావాలో మీరు చూసుకున్నారు. 2 క్యాస్కేడ్ చేసి మూవ్ చేయాలంటే ఎలా చేయాలో చూసారు. అవునా? ఈ విండో నుంచి నెక్స్ట్ విండోకి ఎలా చూడాలో కూడా మీరు చూసారు. ఉదయ్ కొంచెం మ్యూట్ చేస్తారమ్మా. ఉదయ్ ఓకే సార్. ఓకే. ఇప్పుడు మ్యాక్రోస్ ఎలా వర్క్ అవుతాయండి? మ్యాక్రో అంటే ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 3 టైమ్స్ వర్డ్లో, ఎక్సెల్లో మీరు మ్యాక్రోస్ నేర్చుకున్నారు కదా. మ్యాక్రోస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి ఒకళ్ళు. కమాన్, ఎవరొకళ్ళు చెప్పండి. విన్నారు కదా మ్యాక్రోస్ అంటే ఏంటి? MS Excel లాంటి అప్లికేషన్స్ లో రిపీటెడ్ టాస్క్ ని ఆటోమేటిక్ గా చేయడానికి రికార్డ్ చేసే కామెంట్స్. కరెక్ట్, ఎక్సలెంట్.
ఎక్సలెంట్. మీ పేరండి? తులసి లక్ష్మి సార్. గ్రేట్, నైస్. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ వర్క్ అంతా నేను చేశా. ఇదే వర్క్ నేను రేపు కూడా చేయాలి. ఇదే వర్క్ నేను రిపీటెడ్గా చేస్తూ పోవాలి. నాకు ఎవ్రీడే ఈ 20 మినిట్స్ 30 మినిట్స్ టైం వేస్ట్ చేయకుండా ఇదే వర్క్ని నేను రికార్డ్ చేస్తే ఏమవుతుందో చూపిస్తా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ ఫైల్ని ఇది కాకుండా వేరే న్యూ తీసుకుంటున్నా. న్యూ తీసుకొని వ్యూలోకి వెళ్ళి మ్యాక్రోస్లోకి వెళ్ళి మ్యాక్రో నేమ్ న్యూ అని క్లిక్ చేసా. క్రియేట్ న్యూ ఈజ్ ఇన్వాల్వ్ నేమ్ ఫర్ మ్యాక్రో. ఓకే, మ్యాక్రో రన్ చేస్తా. ఓకే, ఇది ఎలా వచ్చిందో ప్రజెంటేషన్లో. సెకండ్. ఓకే మా, ఈ సబ్ టైటిల్ గురించి మీకు, ఈ సబ్ టైటిల్ కాదు, ఈ క్రియేషన్ ఆఫ్ మ్యాక్రోస్ ఇన్ పవర్ పాయింట్ అనేది నేను మీకు సాయంత్రం తెలుసుకొని మీకు చెప్తాను. ఇది న్యూ వే ఆఫ్ వచ్చింది అనుకుంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో న్యూగా. ఓకే, నేను మీకు రేపు చెప్తాను దీని గురించి తెలుసుకొని, నేనే తెలుసుకొని రేపు చెప్తాను. ఓకే, సో ఈ మ్యాక్రోస్ అనేది ఎక్సెల్ పవర్ పాయింట్లో వర్డ్లో ఎలా తెలుసుకున్నారో ఓకే కదా. సో మ్యాక్సిమం అక్కడ యూజ్ చేయండి. ఇక్కడ నీడ్ ఉందనుకుంటే రేపు నన్ను అడిగినట్లయితే నేను మీకు రేపు చెప్తాను. ఇంకొకటి విషయం చెప్పాను మీకు, ఏం చెప్పాను, ఎక్సెల్లో పవర్ పాయింట్ ఎక్సెల్లో ఎలా వాడాలి, ఎక్సెల్ పవర్ పాయింట్లో ఎలా వాడాలి, వర్డ్ పవర్ పాయింట్లో ఎలా వాడాలి, ఇవి ఎలా వాడాలో నేను మీకు లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా ఏమ్మా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ షీట్స్ అని డిలీట్ చేస్తున్నా. ఈ షీట్స్ కాదు, న్యూగా ఒకటి తీసుకుందాం. సేవ్ చేస్తా. సేవ్ యాస్ డెస్క్టాప్లో న్యూ ఫోల్డర్లో. ఓకే, పీపీటీలోనే చేద్దాం. పీపీటీలోనే ఇంటిగ్రేట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ టైటిల్ కూడా ఇంటిగ్రేట్ అనేది ఇస్తున్నాను. వర్డ్, ఎక్సెల్, పీపీటీ. నెక్స్ట్ వేరే స్లైడ్ తీసుకుంటున్నాను. న్యూ స్లైడ్లోనే నాకు ఈ స్లైడ్ కాదు, ఇట్లా ఈ స్లైడ్ కావాలి. ఈ స్లైడ్ తీసుకున్నా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఎక్సెల్ తీసుకుంటున్నా. ఎక్సెల్లోనే మనం సార్ట్ అనేది ఒక ఫైల్ ఉంది కదా, ఈ సార్ట్ అనే ఫైల్లో ఈ చార్ట్ నేను ఈ పీపీటీలో వేయాలి. అవునా, సాలరీ ఏముంది, మార్క్స్ తీసుకున్నాం. ఏది మార్క్స్, ఈ మార్క్స్లో ఇవంతా కాపీ చేసి ఇక్కడ మార్క్స్ అని ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ అయిపోయింది చూసారా. ఇది ఎన్లార్జ్ చేయాలనుకుంటే ఎన్లార్జ్ చేయొచ్చు. కాపీ పేస్టింగ్ కూడా మనం ఇది ఇక్కడ వరకు చేసుకొని చేయొచ్చు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్. అలాగే ఆ కంటెంట్ని నేను ఇక్కడ కంటెంట్ కదా, ఈ కంటెంట్ కొంత కాపీ చేస్తున్నా. ఈ కంటెంట్ ఒక 10 నెంబర్స్ది కాపీ చేసి Ctrl+C క్లిక్ చేశాను. Ctrl+click క్లిక్ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేయకుండా పేస్ట్ ఆప్షన్స్లోకి వచ్చా. పేస్ట్ ఆప్షన్స్లోకి వస్తే మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పేస్టింగ్ ఆప్షన్స్ మీరు ఎక్సెల్ చూసాను కదా. ఈ ఆప్షన్స్ గురించి చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్గా పేస్ట్ చేయమంటే అలా వస్తుంది,
ఎడిటబుల్ కంటెంట్ అయితే అలా, ఎంబెడెడ్ అయితే ఇలా, ఇమేజ్ అయితే ఇలా, టెక్స్ట్ అయితే ఇలా. మీకు టెక్స్ట్ కావాలంటే ఇలా, ఇమేజ్ అయితే ఇలా, ఎంబెడెడ్ అయితే ఇలా. నాకు టెక్స్ట్ కావాలనుకుంటున్నా, ఇమేజ్ కావాలనుకుంటున్నా, ఇమేజ్ పేస్ట్ అయిపోతుంది. అవునా? ఇది ఇమేజ్. అలాగే ఈ చార్ట్ ఉంది, చార్ట్ కాపీ చేస్తున్నా, న్యూ స్లైడ్లోకి వచ్చా, ఇక్కడ చార్ట్ పేస్ట్ చేసేసి చార్ట్ పేస్ట్ అయిపోయింది. చూసారా? ఏం లేదు, ఎక్సెల్ మీరు ఎంత వర్క్ అయినా చేసుకొని వచ్చి ఇక్కడ చేసిన వెంటనే చార్ట్ డిజైన్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఎలా ఉండొచ్చు, చార్ట్ డిజైన్స్ ఎలా చేయొచ్చు, కలర్ ఎలా చేంజ్ చేయొచ్చు. ఏమా ఇట్లా ఇంకో చార్ట్ తీసుకున్నా, ఇంకో స్లైడ్ తీసుకుంటున్నా, అది ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసాను. ఈ చార్ట్ కూడా పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వర్డ్. టెంప్లెట్ ఓపెన్ చేస్తాను, టెంప్లెట్ తీసుకున్నా, ఈ టెంప్లెటే కాపీ చేసా. చూసారా? ఇమేజ్ సింబల్ టెంప్లెట్ కాపీ చేసి న్యూ స్లైడ్ తీసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేసేసా. టెంప్లెట్ పేస్ట్ అయిపోయింది. ఈ టెంప్లెట్ పిక్చర్ ఫార్మాట్ కదా, పిక్చర్ ఫార్మాట్లో అది ఎలా చేంజెస్ ఎలా చేయొచ్చో చేంజెస్ చేసుకొని, ఇంకా మీరు టెక్స్ట్ ఫిల్ అయితే టెక్స్ట్ ఫిల్ ఏది కావాలంటే అది మీరు ఎడిట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్లో టెక్స్ట్, ఈ టెక్స్ట్ని ఇక్కడ తగ్గించేస్తున్నా, ఇక్కడ వరకు తగ్గిస్తున్నా. నెక్స్ట్ ఈ షేప్ని ఇక్కడ వరకు తీసుకొచ్చా, ఈ షేప్ని ఇట్లా చేంజ్ చేస్తున్నా. ఓకేనా? ఎక్కడి నుంచి అయినా ఏమైనా కాపీ చేసి పేస్ట్ చేసి పీపీటీలో మీరు వేయచ్చు, ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇది ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ షీట్ని నేను కాపీ చేశా, ఇదిగోండి, కంట్రోల్ కాపీ చేసి వర్డ్లోకి వచ్చా. వర్డ్లో నెక్స్ట్ ఈ న్యూ టెంప్లెట్ కదా ఓపెన్ అయింది, బ్లాంక్ డాక్యుమెంట్లోకి వచ్చి పేస్ట్ చేశా. స్లైడ్ పేస్ట్ అయిపోయింది. చూసారా? ఇది ఆ స్లైడే డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ అయింది. సేమ్ ఎక్సెల్లో కూడా ఇంకో వేరే షీట్ తీసుకుంటున్నా, కొత్త షీట్, ఇక్కడ పేస్ట్ చేసేసా. స్లైడ్, చార్ట్ కాదు స్లైడే. ఇక్కడ చార్ట్ ఏమా, ఈ పవర్ పాయింట్లో చార్ట్ అది, ఈ ఎక్సెల్లోనే ఇక్కడ చార్ట్ అది. అవునా? ఇక్కడ చార్ట్ అది, బట్ నేను దాన్ని చార్ట్గా ఉన్నదాన్ని ఇమేజ్గా ఫార్మాట్గా మార్చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఈ మూడిట్లో మీరు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, మీరు ఏ వర్క్ చేసినా ఆ వర్క్ని మూడిట్లో ఇంటిగ్రేట్ చేసి మూడు వాడుకోవచ్చు. అది ఏ టాపిక్ అయినా సరే, ఏంటైనా సరే, మెసేజ్ అయినా, ప్యాసేజెస్ అయినా, చార్ట్స్ అయినా, టేబుల్స్ అయినా, వర్క్ అయినా, ఇమేజెస్ అయినా సరే, పెద్ద పెద్ద మెసేజ్ బాడీస్ అయినా, ఏదైనా సరే అందులోది అందులో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్సెల్లో ఈ పవర్ పాయింట్ ఉంది చూసారా, ఈ పవర్ పాయింట్ నేను క్లోజ్ చేస్తున్నా, సేవ్ చేసేసి ఇది కూడా క్లోజ్ చేస్తున్నా, ఇది కూడా క్లోజ్ చేస్తున్నా, డోంట్ సేవ్. ఇప్పుడు ఈ ఎక్సెల్లోకి వచ్చా, ఈ ఎక్సెల్లో షీట్ 1లో ఇది మొత్తం డిలీట్ చేసేసి నేను ఏదైతే పీపీటీ ఉందో ఆ పీపీటీ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. లింక్ ఇవ్వచ్చు కదా హోమ్లో ఏమా, ఇక్కడ ఆ లింక్ తీసుకొని వచ్చి డెస్క్టాప్ పీపీటీ ఓఐటీ సమ్మర్ ట్రైనింగ్స్. ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేసిన వెంటనే నాకు పీపీటీ ఓపెన్ అయిపోతుంది కదా. చూసారా?
ఓపెన్ అయిపోయింది చూసారా? ఇవి కూడా క్లోజ్ చేస్తా, అప్పుడు మీకు కనపడుతుంది. ఇక్కడ పీపీటీ ఏమి ఓపెన్‌లో లేదు. నేను క్లిక్ చేశా. ఆటోమేటిక్‌గా పీపీటీ ఓపెన్ అయిపోయింది. అవునా? ఈ ఎక్సెల్‌లోనే ఆ పీపీటీ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ టెక్స్ట్‌లో, ఆబ్జెక్ట్‌లో అది వన్ వే ఆఫ్ గివింగ్ థింగ్. ఇప్పుడు క్రియేట్ ఫ్రమ్ ఫైల్, బ్రౌజ్, డెస్క్‌టాప్, పీపీటీ. పీపీటీలో నేను చేసిన పీపీటీ ఈరోజు ఓఈటీ సమ్మర్ ట్రైనింగ్స్. ఇన్సర్ట్. చూసారా వచ్చేసింది? ఇక్కడ నేను లింక్ ఇచ్చా. ఇప్పుడు చూడండి, అది క్లిక్ చేసిన వెంటనే పీపీటీ ఓపెన్ అయిపోయింది. ఇది ఎంబెడెడ్ చేసి పీపీటీని ఎక్సెల్‌లో ఇచ్చా నేను. లెట్స్ సే మీరు ఈ ఎక్సెల్ ఈ డేటా అంతా చెప్తున్నారు, ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. మీరు ప్రెజెంటేషన్ మీ మేనేజర్ కానీ, మీ కొలీగ్స్ కానీ, లేదా మీ సబార్డినేట్స్, మీ కింద ఉన్న వాళ్ళకైనా, మీ పైన ఉన్న వాళ్ళకైనా, మీ తోటిగా పనిచేసే వర్కర్స్‌కైనా, మీరు ఎంప్లాయీస్‌కైనా ఈ డేటా అంతా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఓకేనా? ఇదంతా మీరు వర్క్ చేసిన దాన్ని ఒక పీపీటీగా రెడీ చేశారు. మళ్ళా మీరు ఈ ఎక్సెల్ క్లోజ్ చేసి, మళ్ళా ఆ పీపీటీ ఓపెన్ చేసి, ఆ పీపీటీని ఆ ఫైల్ ఎక్కడుందా, ఏంటి అనేది ఓపెన్ చేయకుండా జస్ట్ ఇక్కడ చూడండి. ఏం లేదు, పీపీటీ ఏం ఓపెన్ లేదు. కానీ ఈ షీట్ 1లో ప్రెజెంటేషన్ అని పెట్టుకోండి. దీనికి రీనేమ్ ఇవ్వండి. ప్రెజెంటేషన్ ఆన్ ఎక్సెల్ ఫర్ టుడే అని పెట్టుకోండి. అంటే ఈ ఎక్సెల్ చేసిన వర్క్ అంతా ప్రెజెంటేషన్ ఇక్కడ ఉంది. క్లిక్ చేసిన వెంటనే ఈ ప్రెజెంటేషన్ ఐడియా మీదకి వచ్చిన వెంటనే క్లిక్ చేయండి. ఇప్పుడు డబుల్ సింబల్ వచ్చిందా? ప్రెజెంటేషన్ ఓపెన్ అయిపోయింది చూసారా? ఏమా ఇట్లా పవర్ పాయింట్ని ఎక్సెల్లో మనం వాడాం. సేమ్ వే మనం వర్డ్లో వాడొచ్చా? సేమ్ వే మనం వర్డ్లో వాడగలమా? వాడచ్చా వాడలేమా? కెన్ ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్, వాడొచ్చా వాడలేమా? అలాగే ఎక్సెల్ని కూడా పవర్ పాయింట్లో సేమ్ అలాగే మనం వాడచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, పవర్ పాయింట్ తీసుకుంటున్నాను. బ్లాంక్ ప్రెజెంటేషన్లోనే ఇన్సర్ట్లో ఇక్కడ ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. క్రియేట్ ఫ్రమ్ ఫైల్, వేరే దగ్గర ఫైల్ బ్రౌజ్ చేస్తున్నా. బ్రౌజ్ చేసి డెస్క్టాప్, అంటే నేను ఎక్కడ సేవ్ చేసాం, ఎక్సెల్లో ఈ సార్ట్ అనేది ఓకే చేసా, ఐకాన్గా చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఎక్సెల్ ఒక ఐకాన్ ఇక్కడ కనపడుతుందా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని. ఈ ఎక్సెల్ నేను క్లోజ్ చేస్తున్నా. న్యూ స్లైడ్లోకి వచ్చా. ఇక్కడికి వచ్చాను, క్లిక్ చేసి ఇది డిలీట్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఎక్సెల్ ఉందా? ఈ ఎక్సెల్ నేను డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎక్సెల్ ఓపెన్ అయిపోయింది. చూసారా? ఎక్సెల్ ఓపెన్ అయిపోయిందండి. ఈ ఎక్సెల్లోనే ఈ డేటా ఎంత ఉంది ఏంటనేది క్లియర్గా ఓపెన్ అయిపోయింది. అలాగే ఎక్సెల్లో పవర్ పాయింట్లో వర్డ్లో అలా మనం ప్రతి ఒక్క దగ్గర మనం ఇంటిగ్రేట్ చేసి వాడచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? మళ్ళీ న్యూగా చెప్పమంటే ఏదన్నా ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తా. సో ఈ రోజుతో మనం కంప్లీట్గా పూర్తిగా ఆఫీస్ ఆటోమేషన్ క్లాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, వర్డ్, పవర్ పాయింట్, ఏదైతే ఈ 7 ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ 7 ఆబ్జెక్ట్స్ గురించి మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. సార్ మీరు రికార్డింగ్ ఆఫ్ చేయొచ్చు సార్.
7 క్లాసెస్ మనం 7 టాపిక్స్ గురించి మనం కంప్లీట్గా ఫినిష్ చేసుకున్నాం. రేపు ఏం చేస్తామంటే, రేపు టెక్స్ట్ డాక్యుమెంట్లో ఒక ప్రాజెక్ట్, వర్డ్ డాక్యుమెంట్లో ఒక ప్రాజెక్ట్, ఎక్సెల్లో ఒక ప్రాజెక్ట్, పీపీటీలో ఒక ప్రాజెక్ట్, ఈ 3 ప్రాజెక్ట్స్ మనం రేపు క్లాస్లో మనం ఎలా చేయొచ్చు ఏంటనేది మనం డిస్కస్ చేస్తాం. తర్వాత మీకు హోంవర్క్ అంటే మీన్స్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఆర్ మేడం మీకు ఇస్తారు. ఇచ్చిన వెంటనే నా మెయిల్ ఐడి, నా ప్రాజెక్ట్స్ అన్ని మీకు ఇస్తే మీరు ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకొని మాకు మెయిల్ చేసినట్లయితే మేము కీప్ పెట్టుకొని మీ కాలేజెస్కి వాళ్ళకి వీళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఓకేనా? ఓకేనండి. రేపు మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే, వర్డ్లో చేయగలిగిన ఐడియా ఏమైనా ఉంటే వర్డ్లో తీసుకొని రండి. ఎక్సెల్ ఐడియా తీసుకొని రండి. పవర్ పాయింట్ ఒక ఐడియా, ఈ 3 ఐడియాస్ తీసుకొని రండి. రేపు మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద కాల్. హ్యావ్ ఎ నైస్ టైమ్, హ్యావ్ ఎ సేఫ్. రేపు ఎగ్జాక్ట్గా 10:50కి లాగిన్ అవ్వండి. విల్ మీట్ యూ అగైన్ ఫర్ ద ఫైనల్ టైమ్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఫర్ ఆల్ దీస్ మంత్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. బై.